సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే. ఆన్ షడన్ నోట్ నేను ఒక టూర్కి వెళ్తున్నాను. ప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఏపీ పాలిటిక్స్ గురించి స్టూడియోలో కాకుండా కార్లో మాట్లాడుతూ వెళ్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది ఏపీ? వెళ్ళొచ్చారు. ఏపీలో వచ్చిన తర్వాత ఏదో కొంత మాట్లాడాము, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఓవరాల్గా రాయలసీమ పల్స్ అది. ఎప్పుడు వెళ్తున్నారు ఇటు గోదావరి జిల్లాలో? ఇటు వెళ్తా సార్. నేను నెల్లూరు వెళ్ళేది ఉంది నాకు ఈ 2-3 రోజుల్లో. నెల్లూరు తిరిగిన తర్వాత ప్లానింగ్ ఫర్ ఉత్తరాంధ్ర కూడా నేను వెళ్తాను. వెళ్ళి ఉభయ గోదావరి జిల్లాలో కూడా గట్టి. నెల్లూరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా సార్. విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 2 బిగ్ షాట్స్. ఫైకే బిగ్ షాట్ సార్. అంతేనా? వేమిరెడ్డికి ఓట్లు లేని బిగ్ షాట్, ఫైనాన్షియల్ గా 2 గుడ్ క్యాండిడేట్. ఓకే. విజయసాయి రెడ్డి బ్రాండ్ విత్ వైఎస్ఆర్సీపీ. అంతే. అండ్ వేమిరెడ్డి గారికి తెలుగుదేశం బ్రాండ్ ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందో నాకు తెలియదు, కానీ విజయసాయి రెడ్డికి మాత్రం బ్రాండ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. చాలా కాలంగా జగన్ గారు కంటిన్యూస్ గా బయటకు వచ్చినప్పటి నుంచి ఉన్నాడు కదా. నెంబర్ 2 అన్నది ఎప్పుడైనా సరే ఇట్ ఆల్వేస్ మేక్ సెన్స్. జస్ట్ లైక్ నరేంద్ర మోడీకి అమిత్ షా లాగో విజయసాయి రెడ్డి ఈస్ హ్యాపెన్ టు బి నెక్స్ట్ క్యాండిడేట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ భాషలో A2 అని చెప్తారు కదా. మీరు A2లో A4 నెంబర్ 2 అంటే వాళ్ళు A2 అని చెప్తున్నారు. A1 A2 అని చెప్తారు. పోలేండి సార్, A2 అనుకోనండి. కష్టంలోనూ సుఖంలోనూ రెండిట్లోనూ A2 ఉన్నాడు. నీకెవడు ఉన్నాడు అన్నది ప్రశ్న. లేదా ఇప్పుడు వాళ్ళందరినీ A1లు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ కక్షతోటి అందరిపైన కేసులు పెట్టేసి వాళ్ళందరినీ A1లు చేశారు అనేది వాళ్ళ. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ద మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. ఆఖరికి A1 A2 అవ్వాలని చేస్తే మీకు అదే బ్రాండ్ సీడింగ్లు ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి టెన్నిస్ లో నాకు పీట్ సాంప్రస్, ఆండ్రే అగసీ ఇలాంటి వాళ్ళు ఆడుతున్నప్పుడు నెంబర్ 1 సీడ్ కోసం ప్రయత్నిస్తుండేవారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి జోకోవిచ్ అదిను. సో అట్లాగే ఒకసారి ఏమన్నా అయినాడు, ఇంకోసారి A2 అయ్యాడా, A3 అయ్యాడా, A4 అయ్యాడా అన్న క్రానికల్ ఆర్డర్ లో చూసుకుంటే లాస్ట్కి మీకు A2గా విజయసాయి రెడ్డి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ కొన్నిట్లో A1 నుంచి ఏ నెంబర్లు ఇచ్చారో చూసుకోమనండి ఒకసారి. సార్ నాకు నిన్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పైన కనపడిన కొన్ని విజువల్స్ చెప్తాను మీకు. ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీకి నాకు చాలా సంవత్సరాలు తెలుసు ఆయన. సో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న నాయకుడు. ఆయన టికెట్ రాలేదని ఆఫీస్ తగలబెట్టడం, గుంతకల్లో జితేంద్ర గౌడ్ ఆయన తగలబెట్టడం, మీ ఊర్లో చీపురుపల్లిలో కిమిడి నాగార్జున ఆయన ఇవి తగలబెట్టడం. లేకపోతే ఒరిజినల్ టీడీపీ బేస్ కదా. టీడీపీ నాయకులు ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇదంతా టీడీపీకి ఏ మేరకు డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది? డ్యామేజ్ అయ్యాడు సార్. అలా గట్టి చెట్టి మచ్చినాడు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజుతోనే సభకు నమస్కారం. అది మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఇన్నాళ్ళు గుడ్డిగూరానికి ఫలితం అవుతున్నాడు చంద్రబాబు నాయుడు. నాకు తెలియక అడుగుతున్నా, ఒక నాయకులను అందరినీ కూర్చోబెట్టి జిల్లాకి ఎంతమంది ఉంటాడు, నియోజకవర్గానికి ఒకటి ఉంటాడు. 175 రోజులు లేవా ఆ దిక్కుమాల జూమ్ మీటింగ్లు పెట్టుకుని రోజు అదే ఒప్పర్ మీటింగ్లు, కానీ పంచాయతీలు లేవే కదా. వీళ్ళకి కనీసం వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీస్ అండ్ గ్రౌండ్ లాజిస్టిక్స్ చెప్పాల్సిన బాధ్యత ప్రభాకర్ చౌదరి గారిది. నేను కొన్ని విషయాలు చెప్తాను సార్. వీళ్ళ కుటుంబం నుంచి పొలోమని మరి ఆ కుచేల సంతానం అందరికీ టికెట్లు ఇచ్చుకుని తిరిగారు కదా. ఇప్పుడు ఇచ్చారు వాళ్ళ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అంతే కదా. భరత్, బాలకృష్ణ, పురంధేశ్వరమ్మ, భరత్ గారు మూర్తి గారు వారసత్వం. మీకు చెప్తున్నాను కదా సార్, మీరు స్వయం కాలం మీద నిలబడినా సరే మీకు ఆ పాత గుమగుమలు ఎప్పటికీ పోవాలి సార్. మూర్తి గారు మనవడు సార్. మూర్తి గారు ఎక్కడ, ఈయన ఎక్కడండి? మూర్తి గారు మనవడా కదా సార్? మూర్తి మనవడు అన్నది ఒకటే ఇది చెప్పుకుంటే, మూర్తి గారు కొన్న లెగసీలో అనాపై చెల్లేదు ఈ బొట్టుడికి. అది వేరే సార్. అంచేత మీరు వారసత్వాలు పెట్టుకోకండి సార్. సొట్టరికలు కలుపుకొని మొత్తానికి అల్లుళ్ళు ఇద్దరికి సురక్షిత ప్రాంతాలు పెట్టుకోవడం కార్యక్రమాన్ని తెరలేపుకొని ఉదంతం మెసేజ్ ఇదే జేసీ దివాకర్ రెడ్డి కన్నా నాకు తెలిసి అక్కడ తోపు తురుము కాళ్ళ ఫ్యామిలీ. ప్రభాకర్ చౌదరి గారి కన్నా చిత్తశుద్ధితో పనిచేసిన మొగాడు లేడు అక్కడ. మీకు ఇంత అదే ఏదో పెద్ద నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల ఏకీకరణ అన్న దగ్గర ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు మరి ఇంకా బీసీ ఎవరికైనా ఇచ్చారా? అక్కడ కూడా మరి ఇచ్చింది ఎవరికి? దగ్గుబట్టాలకే కదా. ఆయన పేరు ఆయనకే తెలియదు, నాకైతే తెలియదు. ఇప్పటిదాకా తెలుగుదేశం వాళ్ళ పేరు ఏం లేదు ఆ నియోజకవర్గంలో. తర్వాత ఫ్యామిలీ లాజిస్టిక్స్ లో వాళ్ళ ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరికో 2 ముగ్గురుకో కొడుకులకో మనవలకో ఇచ్చారు. అవును, ఈసారి దీపక్ రెడ్డికి యాక్టివ్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏదో ఇచ్చారు కదా అతను. ఇప్పుడు నియోజకవర్గాల్లో మీకు అంత తీసుమార్కాలు ఎవరున్నారు? పోనీ పరిటాల రవి గారి కుటుంబం తీసుకుందాం, సునీతమ్మకి ఇచ్చారు. తరమర్లు మీ బొట్టుడే కదా అనౌన్స్ చేశాడు అక్కడ. ఎవడండి సత్య? ఎవరు వెంకయ్యనాయుడికి పిఏ పని చేసిన పట్టుకొని తీసుకొచ్చి మీరు టికెట్ ఇస్తే? యాక్చువల్లీ సత్య గారు ఆయన హిందూపురం పార్లమెంట్ అడిగారు. హిందూపురం పార్లమెంట్ ఎందుకు గారు తెలియదు. మరి హిందూపురం పార్లమెంట్ వదిలేసి ఆయనకి ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. హిందూపురం నేను అతిరథ మహారాజు రైతున్నా జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ నుంచి ఇచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్య, ఈ పురంధేశ్వరం జీవితంలో కౌన్సిలర్ నిలబడిన ఉదంతాలు ఉన్నాయా?
పురంధేశ్వరంకి కాంగ్రెస్ విశాఖపట్నం తప్ప ఇంకేమైనా ఆలోచించే ఉద్దేశం ఉందా? అది ప్రతి ఒళ్ళు కౌన్సిలర్ నిలబెట్టి రాజకీయాలు చేస్తారా? మరి దేనికి చేస్తారు? క్షేత్రస్థాయి నుంచి ఒక నాయకత్వ లక్షణాలను పరిరక్షించుకుంటూ లేకపోతే ఎన్ఎస్యూ స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఎదిగిన విధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎమ్మెల్యే నిలబడిపోయా? మరి ఎలాంటి పెద్ద పెద్ద వాళ్ళ కింద ఎవరండి మన నాయుడు గారి కింద ఎన్నాళ్ళు పని చేశాడు. ఒక వినూత్న పందాలో ఆయన ఒక రాజకీయ ధోరణికి ఒక డిఫరెంట్ పంద ఫస్ట్ టైం బైక్ ర్యాలీ నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు తెలుసా? ఇలాంటి వినూత్న విముఖత ఎక్కడ ఉన్నాయండి? కాదు నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ సీట్లు పొత్తుల్లో వేరే వాళ్ళకి జనసేనకి ఇచ్చిందో బీజేపీకి ఇచ్చిందో సరే అటు సీట్ల దగ్గర గొడవ చేశారంటే వేరే. కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న సీట్లలో కూడా ఇప్పుడు ఉమామహేశ్వర గారు ఆయన గొడవ చేయలేదు, సరే ఇంకా నిబద్ధత అని చెప్తున్నారు. దేవినేని ఉమా గారు ఓకే. ఇటువంటి వాళ్ళకి నిబద్ధత వాళ్ళక్కడ నోట్లో నాలిక లేనోడు వెనకాల పట్టుబడి 10 మంది లేనోడు. ఆయనకి ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు. ఇది మొత్తం పార్లమెంటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆయనకి దాన్ని ఏమంటారు అంటే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కన్న పరిస్థితి. అది పార్టీ పదవులు ఇచ్చినారు అంతేనా? అంతే, అదే దిక్కుమాల పదవులు. ఎలక్షన్ టైంలో పార్టీ పదవి కూడా ఇంపార్టెన్స్ ఉండదా? ఎవడే ఈయన జవహర్ గారు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. ఏదో లోకేష్ తీసేసిన తహసీల్దార్ పదవుల్లో కొవ్వూరు టికెట్ దగ్గర కొట్టేసి ఇదే సోదర సామాజిక వర్గం ఆయనకి పెట్టిన దాష్టికం ఎంత అంత కాదు, మామూలు కాదు. ఆయనకి కూర్చున్నాడు, నిలబడ్డాడు నానా తిప్పలు పెట్టి లాస్ట్కి ఆయనకి ఇప్పుడు జాతీయ కార్యదర్శి. ఎవరికంటే ఇవన్నీ దిక్కుమాల పోస్టులు ఎవరికి కావాలి? పోయినసారి ఆయన తిరువురు పంపిస్తారు కదా, తిరువురు నుంచి మళ్ళీ తీసుకొచ్చారు. సరే కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకుంటోంది అనే ఒక వర్డ్ ఫస్ట్ టైం అంటున్నాం. అమ్ముకున్నారు. ఎందుకు వస్తుంది? పైగా ఆరోపణ ఎవరు చేస్తున్నారు? వైసీపీ చేయట్లా, ఇంకెవరు చేయట్లా, టీడీపీలో చేస్తున్నారు మా పార్టీ టికెట్లు అమ్ముకుంటారు. ఇప్పుడు సేఫ్ రిజిస్టెంట్ మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్. ఒక నియోజకవర్గంలో ఒకడు ఎన్నాళ్ళ బట్టో పని చేస్తున్నాడు, ఓడిపోవచ్చు గెలవచ్చు ఏదో ఒకటి పక్క చేయండి. నీకు సోమిరెడ్డి అనేసరికి మాత్రం నీకు ఆ యాడ్ స్టిక్ వాడేస్తావా? గెలిచిన ఓడిపోయిన స్థానిక నాయకుడు అని ఇంకోటి మార్చవా? మరి వేరే వాళ్ళకి వస్తే నీ ఇష్టం రాజకీయాల? గంటా శ్రీనివాస్కి ఏదైనా ఆప్షన్ ఏమైనా ఉందా? ఎక్స్ప్లోరింగ్ ఎక్కడికి వెళ్ళినా గెలిచేస్తాడని ఏమైనా? సరే సార్ గెలిచాడు, అది నీకు పార్టీ స్టాండ్ అది. ఆ గంటా శ్రీనివాస్ విశాఖలో ఏదైనా ఎంచుకో, ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఆయన ఇంపార్టెన్స్ కనిపించాడేమో మరి. సరే ఇంపార్టెన్స్ కనిపిస్తే 4 ఏళ్ళు బట్టి ఆయనలో ఒక పోరాట తత్వం గానీ విశాఖానికైనా స్టీల్ ప్లాంట్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నాడు. పోరాటం అవసరం లేదు, విజిబిలిటీ లేదు. మరి లేనాడికి పట్టుకొని నువ్వు ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నావు? పార్టీ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్తే కూడా కొన్ని మీటింగ్లకి ఆయన వెళ్ళాలి. మరి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మరి అలాంటప్పుడు అక్కడ లోకల్ క్యాడర్ కొంతమంది మండిపోదు. ఇప్పుడు ఉదాహరణకి భీమిలే వాళ్ళు వెళ్ళాడండి. భీమిలో నిన్నదాకా పనిచేసిన వ్యక్తి ఎవడొకడు ఉంటాడు కదా, గతంలో సబ్బవారి అన్యులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఎవరికి మనోభావాలు ఉండవు. ఇప్పుడు పంచకల్లో ఆయన సందీప్ అనుకుంటా కుర్రాడు, జనసేన నుంచి పాపం ఎప్పటి నుంచో ఎవరు లేనప్పుడే ఆ పార్టీకి నిలబడి 20,000 ఓట్లని తెచ్చుకున్నాడు. ఆ కుర్రాడు నిరంతరం ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కడుపు కొడితే కడుపు మండదండి ఎవరికైనా? సో అమ్ముకోవడం అనే ఇది లోకేష్ వచ్చింది నుంచి దరిద్రం పట్టిందండి. ఈ చిన్నపిల్లడికి ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయి చాలా మంది దగ్గర అవసరం ఏమిటో సార్? నేను మీరు వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. నిన్న ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడింది అదే, క్రిమినల్ నాగార్జున మాట్లాడింది అదే. ఇప్పుడు ఆ దర్శిలో ఎవరో గొట్టిపాటి రవి గారు వాళ్ళ అన్నయ్య కూతురికి ఎవరండి అమ్మి తెలియదు. తెలుగుదేశం లేనంటే కేవలం టికెట్ ప్రాతిపదిక మీదకి వచ్చిన వాళ్ళు దేనికి వస్తారు సార్? భాష్యం ప్రవీణ్ అంతే కదా, భాష్యం ప్రవీణ్ మొత్తం లెక్క అంతా ఖర్చు పెట్టించారు, నోట్లో మట్టి కొట్టారు. వేమసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, తెలంగాణ బీజేపీ అతను తీసి అక్కడ వార్డ్ బేసిస్ అంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంది, అమ్మారు అంతే. అమ్మకింకేంటి? అధికారంలోకి రాబోతున్నాం అనుకున్న పార్టీ టికెట్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు ఉంటుందని విషయం వెళ్ళే అని అర్థం. అంటే విషయం లేదని అర్థం. ఇప్పుడు విషయం ఉన్నప్పుడు రామారావు గారు ఆయన నుంచి మీరు ఎవరి నుంచి నువ్వు నిలబడు అని అవకాశం కల్పించిందేరా, పోరాటం వాళ్ళు అంతటి వాళ్ళు చేసిందేరా. మీకు ఎప్పుడైనా సరే నిరాశ నిస్పృహ ఎప్పుడు వస్తుంది తెలుసా సార్? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు? అది ఎప్పుడు వస్తుంది తెలుసా సార్? ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, నిన్న ఆ ఫ్లోలో మాట జారాడు, ఆయన చూసారు లేదో? ఈ కుటుంబంలో ఏమన్నా మీరు సునీతమ్మని ఏమైనా అరెస్ట్ చేసే కార్యక్రమం తెరలేపారా అంటే లోపల నీకు ఆల్రెడీ బడబాగ్యంలో దొలిచేస్తుంది. సునీత చుట్టూ జరిగిన వివేకానంద రెడ్డి హత్య అని, అది నేను నోట్లోంచి మాటకు వచ్చింది ప్రవచనం లాగా. మీరు గమనించారా? నేను అనుకుంది వేరే. ఇది లోపల ఒక నెగిటివ్ ని పాజిటివ్ చేయడానికి ఎన్నాళ్ళ బట్ట చేస్తున్న ప్రయత్నానికి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సునీతారెడ్డి గారి పైన కేసు నమోదు చేయమని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆమెకు రిలీఫ్ ఇచ్చింది, ప్రస్తుతానికి అరెస్ట్ లేకుండా ఉన్నారు. సో అది అరెస్ట్ అనే కాన్సెప్ట్ కాదు. లోపల దట్ టైం బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఇంటెలిజెన్స్ చీఫ్ మినిస్టర్ కూడా నిజం చెప్పలేదు అంటే మాత్రం పళ్ళు పటపట కొరికే మళ్ళీ మాట్లాడుతారు. మళ్ళీ మీ ఏబి వెంకటేశ్వర గారా? చిలక జోసి ఏబి వెంకటేశ్వర అని పేరు పెట్టండి. అది ఈ చిలక జోసి చెప్పి తెలుగుదేశం మొత్తం పుట్టి ముంచాడు. అతను ఎమ్మెల్యేలు ఎవరిని వెనకాల కుర్చీ వేసుకుని కూర్చునివాడు. లోపల మీటింగ్ లో నువ్వు నీది అయిపోయింది, నువ్వు ఎవరు వినర్, నెక్స్ట్ క్యాబినెట్. ఇప్పుడు అలా మన పెట్రోల్ బంక్ కూడా చూడండి, రోజు ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడు. అలా
కాదు ఇప్పుడు కూడా ఆల్రెడీ టీడీపీలో చాలా మంది 5 మొన్న జడశ్రవణ్ గారు కలిసి చెప్తున్నాడు 5 హోంమంత్రులు 5 రెవెన్యూ మంత్రులు తయారైపోయారు పార్టీలో పవర్లోకి రాకముందే భ్రమంలో ఉన్నారు అని. సరే వాళ్ళ కాన్ఫిడెన్స్ సరే ప్రసాద్ గారి టార్గెట్ ప్రసాద్ పేర్లు ఉన్న వాళ్ళందరూ టార్గెట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు కదా అది ఎందుకని మనం దాన్ని అంటారు సార్. తెలంగాణ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు పలానా డేట్ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కదా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిది ఒక చిన్న లాజిక్ చెప్తా సార్. రేవంత్ రెడ్డి గారు మీరు బాహుబలి సినిమా చూసారా? నిజంగా నోబడి నోస్ ఏం జరుగుతుందో అసలు ఏమవుతుందో అప్పటికి తెలియదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక విగ్రహం లేపుతున్న దగ్గర ఒక పెద్ద ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ బాహుబలిని చూస్తాడు. చూసి వెన్ హీ గివ్స్ దట్ మొమెంటం సేమ్ మొమెంటం ని రేవంత్ రెడ్డి గారు పసిగట్టగలిగారు. ఒక మొమెంటం తెలంగాణలో కాంగ్రెస్ అనే వైబ్రేషన్ తీసుకురావడానికి అతను చేసిన సక్సెస్. అయితే రేవంత్ రెడ్డిలో 1/10 కూడా పనిచేయని తెలుగుదేశం ఇవాళ మీరు ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తే దానివల్ల ఒక క్రియేటివ్ ఎలిమెంట్ లో పవర్ లోకి వస్తుందన్న అపోహలో మాత్రం దయించి ఉండకండి. ఎందుకంటే టీమ్ వర్క్ అన్న దగ్గర టీమ్ ఎస్టాబ్లిష్ కాకపోయినా ప్రతి ఒక్కరిని నిద్ర లేపగలిగాడు రేవంత్ రెడ్డి. కాన్ఫిడెన్స్ ఇచ్చాడు మనం వచ్చేస్తున్నాం. ఎలా అంటే ఒక బట్టి విక్రమార్క గారిని లేకపోతే మహేష్ రెడ్డి గారిని ఇలాంటి మహేష్ గౌడ్ గారిని ఇలాంటి వాళ్ళు అందరితో పాదయాత్రలు రాష్ట్రం అంతా బండి సంజయ్ లాజిక్ లోనే ఎస్ కాంగ్రెస్ ఈజ్ అగైన్ అలైవ్ అన్నది. ఆ బాహుబలి గురించి తెలిసిన వాళ్ళందరూ ఎలా రిట్రీవ్ అయ్యారో కాంగ్రెస్ యొక్క పునర్వైభవం తెలిసిన ప్రతి ఒక్కరు ఒక మార్పు కోరుకునే వాళ్ళందరూ డెఫినెట్ గా రీవ్యాంప్ అయ్యారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఎక్కడైనా అలా రీవ్యాంప్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు అట్లీస్ట్ చెప్పండి. వై వీ నీడ్ చేంజ్. క్యుములేటివ్ గా మేమందరం కలిసి పవర్ లోకి వస్తున్నాం ఒక ఇంప్రెషన్ కూటమికి ఇవ్వలేకపోతున్నారు. నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మీకు ఇంటర్నల్ గా వీఆర్ సపోజ్ టు డూ దిస్ ఫర్ దాట్ వీ వాంట్ పవర్ అని అడిగారు అనుకోండి. వీఆర్ ఎయిమింగ్ టు డూ సమ్ గుడ్ థింగ్స్ టు. ఇప్పుడు నేను మీకు చిన్న చెప్తాను సంపద సృష్టిస్తానని పకోడీ కబుర్లు చెప్తాను చంద్రబాబు నాయుడు. నేను పొద్దుటూరు ఇన్సిడెంట్ ఒకటి చెప్పాను కదా నేను. రాచమల్లి ప్రసాద్ గారు హస్ క్రియేటెడ్ ఎ పెట్రోల్ బంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మున్సిపాలిటీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రజల్లోకి కాన్సెప్ట్ మీరు ఏదో ప్రజలకి ఏదో చేస్తా అనే కాన్సెప్ట్ సరే అది ఓకే ఉండాలి. దాంతోపాటు అది కాకుండా రెస్క్యూ చేయాలి రాష్ట్రాన్ని రెస్క్యూ చేయాలనే కాన్సెప్ట్ కనపడదు. అసలు ఏమైనా చెప్పాలి కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ తుఫాన్ వచ్చింది అలా అండి తుఫాన్ వచ్చింది ఇల్లు కొట్టిపోయింది కాబట్టి నేను రెస్క్యూ చేయాలంటే నీకు ఇల్లు పునరావాసం ఏర్పాటు చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ రాష్ట్రం ఈ విధంగా నష్టపోయింది కాబట్టి ఇలా రెస్క్యూ చేస్తారని చెప్తున్నారు కదా. మధ్యలో దోచేస్తారు ఇసుకలో దోచేశారు పప్పు బెల్లలో పనిచేశారు శ్రీలంకలో చేసేసారు అయిపోయింది కదా సార్. చెల్లెల్ని తల్లిని తరిమేశారు ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి ఒక మాట చెప్తా. ఇప్పుడు దానికి మద్యం విషయం మాట్లాడదాం మనం. మీరు భరత్ అనే నేను సినిమా చూసారు? అందులో చూడండి ట్రాఫిక్ చలానాలు ఇష్టం అంటే వేసేస్తాడు అతను. పెనాల్టీ లేస్తే అపోజిషన్ లీడర్ లేచి అడుగుతాడు ఏంద్ర ఎంత రేట్లు వేస్తున్నాడు అది బతికుంటే చాలు నెక్స్ట్ అని. అలాగే మీరు వంత పెనాల్టీ కట్టి తాగు. పెనాల్టీ ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తెలిసి ప్రాబ్లం నాణ్యమైన ధరలకు తక్కువ ధరకి ఇస్తా అన్నాడు కదా సార్. ఇప్పుడు మళ్ళీ అన్నమాట మీరు ఇప్పుడు డ్రైవ్ చేసి తాగి డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి మేము ముగ్గురు ఎంకరేజ్ చేస్తే అది రైటా రాంగా చెప్పండి. అంటే ఇంత 75 ఏళ్ళు వచ్చి కూడా ఈ ప్రైమరీ లాజిక్ లేకపోతే అరే తాగకుండా ఉండడానికి ఒక పెనాల్టీ క్లాస్ చేస్తున్నాడు. అంటే మంత్ తాగుతున్నాడు అంటే పెనాల్టీ కట్టే తాగుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితి. అవునంటారు కాదంటారు? సో భరత్ అనే నేను జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ అది ట్రాఫిక్ చలనంలో ఇక్కడేమో లెక్కర్ మీద పనిష్మెంట్ క్లాస్ పెనాల్టీ పే చేయండి సార్. మీరు తాగితే పెనాల్టీ కట్టండి. పోలీసు పట్టుకున్నా కూడా కోర్టుకి వెళ్ళి పెనాల్టీ కడుతున్నారు. తాగడానికి వెళ్ళేందుకు పెనాల్టీ వేస్తున్నాడు కరెంట్ షాక్ లాగా. రేట్లు పెంచి దోచుకోవడం కాదు పెనాల్టీ వేసి మద్యానికి దూరంగా వచ్చడం. పెనాల్టీ కట్టే క్రమంలో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకు అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నారు నాన్న బుడ్డి పేరుతో అమ్మఒడి తీసుకొచ్చి ఇక్కడ ఆ డబ్బులే కదా ఫ్యామిలీకి ఒక మీరు 20 మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి గవర్నమెంట్ కి వస్తున్నాయి అంతే కదా. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటున్నారు. మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ కాడ జీతం పని చేస్తున్నాను సార్. మీరు నాకు ఏమైనా ఇస్తారు వీడి కుటుంబంతో బతుకుతాడని చెప్పి ఒక 50,000 జీతం ఇచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్. లేదా 10,000 జీతం ఇచ్చారు లేదా 10,000 జీతం ఇచ్చారు నా స్థాయికి తగ్గట్టు. ఏమంటారు ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలకి ఇంటికి రెంట కట్టి పప్పు అన్నది తింటాడని ఇస్తారు. లేదు సార్ నేను ఇవాళ పక్కనే మీ ఆఫీస్ పక్కనే పార్క్ అవుతుంది 10,000కి బీర్ తాగేసి వెళ్ళిపోయింది సార్ అన్నాను అనుకోండి. ఏడు చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ మంత్ మా ఆవిడనో లేకపోతే మా అమ్మనో పిలిచి అమ్మాయి ఇలా తాగి తందాలు ఆడుతున్న ఒకే రోజు అగ్గి తీసేడు మీ వాడు ఇది నీ దగ్గర ఉంచమ్మా అని ఇస్తారా ఎవరా? అలా ఇవాళ ఆడపిల్లకే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇస్తున్నాడు పిల్లల్ని కొట్టి తీసేసుకున్నాడు. మీరు రోజు కొడతారు బ్యాడ్నే నేనైతే కొట్టను. మీరు హైపోథెటికల్ గా ప్రతి దానికి ఆ తెంగరోళ్ళకి ఎందుకు ఆలోచిస్తాం సార్? నేను హైపోథెటికల్ ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ప్రతిపక్షం చెప్తోంది అది ఇలా జరుగుతుందని
ఇప్పుడు మళ్ళీ అనమాట సార్ రోజు డీబీటీ పథకం అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ బ్యాంక్ అకౌంటే కదా. ఈ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ అమ్మికాడు పాన్ కార్డు ఏంటి, ఏటీఎం కార్డు ఎత్తుకోవాలి, అయితే చెక్కులు. అందరికి ఏటీఎం కార్డు లేవు, చెక్ రాయాలి, ఆ చెక్ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఎన్కాష్ చేయాలి. మరి మీటింగ్స్ లో చంద్రబాబు నాయుడు గారు నేను మద్యం తక్కువ ధరకి ఇస్తాను, నాణ్యమైన ధరకి ఇస్తానంటే జనాలు చప్పట్లు కొడుతున్నారు కదా. అవును, తాగేవాళ్ళు. రేపు నాకు తాగుబోతులంతా ఇప్పుడు మీకు మళ్ళీ అనమాట సార్, నేను మందు తాగుతున్నాను అనుకోండి, నాకు ఎవడో మా అంకుల్ ఎవడో కలిసారు మిలిటరీ క్యాంటీన్ వాళ్ళ 6 బాటిల్ దొరికారంటే ఈ నెల నాకు ఖర్చు తగ్గినట్ట పెరిగినట్టు. ఆ తగ్గిన దానికి ఈ నెల తాత్కాలికం, కానీ వెనక తిరిగి దోపిడీ. సో పెనాల్టీ తాగకుండా ఆపడం కోసం వేస్తున్నారు, ఓకే, యాజ్ ఫర్ యూ తాగకుండా వేస్తున్నారు. ఇంకోటి చెప్పడం మీకు కాదు, ఇంకోటి చెప్తా. ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ మన ఇక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పెట్టి మనం వెళ్ళి వైన్ షాప్ లో కొన్నాం అనుకోండి సార్, 2% ఛార్జ్ చేస్తున్నారు అడిషనల్ గా. అవును, తెలంగాణలో ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఛార్జెస్ 2%. ఇప్పుడు అదే మన ఆంధ్రప్రదేశ్ లో మోడీ గారి ధర్మం అని ఎక్కడ ఏటీఎం లో డబ్బులు ఉండవు. ఎందుకు ఉండవు? 10 ఏటీఎం తిరగడం ముష్టి వాళ్ళ బాబు డబ్బులు ఎవరు వాడుతున్నారు సార్? డిజిటల్ మనీ కదా, మనం డిజిటల్ మీరే వాడుతున్నట్టు. నేను వాడుతున్నా ఇక్కడ మళ్ళీ అనమాట. ఈ ఏటీఎంకి వెళ్తాడు, ఇదే డబ్బులు ఉండవు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సరే, ఇప్పుడు ఈ లాజిక్ చెప్తాం, డిజిటల్ మనీ కదా, వెరీ గుడ్. డిజిటల్ అకౌంట్ ఎవరిది? మళ్ళీ అనమాట ఆడపిల్లలదే కదా, వైఫ్ దగ్గర ఉన్నాడు. డిజిటల్ మనీ ఆపరేషన్ లాజిక్ ఇక్కడ మాట్లాడదాం. సో డిజిటల్ మనీ ఇటు దగ్గర లేదు మందు తాగడానికి. ఈ నాన్న తెప్పల పాటు ఈ డబ్బులు సంపాదించుకుని ఇది తాగాలి, లేదా లంబికాడు కార్డు తీసుకొచ్చినా ఆ కార్డు యాక్సెప్ట్ చేయడు. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కరెక్ట్. ఇప్పుడు మరి అతను ఎక్కడ తెచ్చి తాగాలి డబ్బులు? పని చేయి, పెనాల్టీ కట్టుకుని డబ్బులు మందు తాగు. ఇదే జరిగింది కదా సార్. సో దాని వల్ల మద్యం తాగే సంఖ్య తగ్గిపోయింది అనేది యూ బిలీవా? నేను అది కూడా చెప్తాను, దానికో లాజిక్ చెప్తాను. మళ్ళీ చంద్రబాబు బ్రదర్స్ రేమండ్ షోరూమే చెప్తాను. ఆదాయ వనరు ఎక్కడ తగ్గకుండా పెనాల్టీతో కట్టి తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. పెనాల్టీలు కడుతున్నారు, తాగుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? రేమండ్ షోరూమ్ లో 10 మంది కస్టమర్లు దగ్గర వచ్చే ₹1,00,000 చంద్రబాబు నాయుడు చెప్పాడు పోలో మన వైన్ షాపులు వెళ్ళి తాగినా రాష్ట్ర ఖజానాకి వచ్చేది ఆదాయ వనరు ఎక్కడ డిస్టర్బ్ కాదు. సో ఖజానాకి డిస్టర్బెన్స్ లేకుండా తాగే వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు. ఇది లాజిక్, జస్ట్ మీరు క్రిటికల్ లాజిక్ ఆలోచిస్తే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటాను నేను. ఓకే, సో ఈ క్రెడెన్షియల్స్ జస్టిఫై అవుతుందా లేదా మీరు చెప్పండి నాకు. కాదంటే మళ్ళీ నేను ఆర్గ్యుమెంట్ దిగుతాను. చూద్దాం, నాకు నంబర్స్ తెలియదు, బట్ అదేంటి మద్యం పేరుతో దోచేస్తున్నారు పాయింట్. ఇంకోటి పురంధేశ్వరి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా, ఏంటి క్వాలిటీ లేని మద్యం కారణంగా చాలా మంది చంపేశారు. అయితే ఇంకా చాలా పెద్ద 1,00,000 మంది 10 లక్షల్లో ఎంతమంది చెప్పింది చనిపోయారని చెప్పారు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు రెస్క్యూకి వచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ కి. ఇది ప్రపంచ డిజాస్టర్ మేనేజ్మెంట్. టంగ్ ఆఫ్ స్లిప్ ఏమో అది, బట్ ఎవరు ఖండించలేదు కూడా. అది దిక్కుమాల పేపర్స్ చదివితే అలాగే ఉంటుంది సార్. ఆ పచ్చళ్ళోడు ఆ ఊరగాయ బద్దలు నంచుకుని తినే పచ్చడి వార్తలు రాస్తే ఇలాగే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి లాజిక్ లేకుండా ఒక అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కి అన్నెసరీ డిస్కషన్స్ కి తెరలేపిన ఒక అపోజిషన్ కి అబద్ధాలని పునాదాలను కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పరంగా చూసుకుందాం, నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రి, మీరందరూ రెబల్ గా తయారు చేసిన ఒక రఘురామ కృష్ణరాజు ఉన్నాడు కదా, ఆయన నిలబెట్టి అడిగినప్పుడే 447 ఫిగర్ చెప్పారు. 447 అంటే 4,47,000 కోట్ల 447 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అవుతుంది. ఇందులో గత ప్రభుత్వం ఎంత చేసింది అలా చెప్తున్నారు, 2,70,000 అంతే, ఇది 1,92,000 కోట్లు వీళ్ళు చేశారు. ఇది కాక కార్పొరేషన్లు అంటున్నారు. బ్రవరేజ్ కార్పొరేషన్ 1,00,000 సార్లు చెప్పా, 20,000 కోట్లు అప్పు తీసుకుంటే 2 విడతలుగా 4,000, 8,000 కోట్లు వచ్చాయి. భవనాలు తాకట్టు పెట్టారు. ఎక్కడ తాకట్టు పెట్టారు? ఫ్యూచర్ కోసం కూడా తాకట్టు పెట్టేశారు కదా. భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ నుంచి ఇంత డబ్బులు వస్తాయి అని చూపించి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి దాని నుంచి అప్పులు తెచ్చారు. ఈ రోజు మీరు చెప్తున్నట్టు 4,000 కోట్లు తీసుకోవచ్చు, కానీ తీసుకోవడానికి సంబంధించిన అవైలబిలిటీ తెచ్చారు, దీన్ని తాకట్టు పెట్టారు 15 సంవత్సరాల కోసం. తాగిన పెనాల్టీ కడుతున్నాడు కదా. నువ్వు 5 సంవత్సరాల్లో మద్యపానం లేకుండా చేస్తానని 25 సంవత్సరాలు కట్టి తాకట్టు చెప్తాం సార్. అన్ని చెప్పేవాళ్ళు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి అట్లా కాదంటారు కదా. ఆయన చెప్పింది 9 కరెక్ట్ గానే చేశారు, 95% సక్సెస్ ఇచ్చారు. కరెక్ట్ చేశారు కాబట్టి ఒకటి వదిలేస్తారా? వదలలే. అలా 437 ఇచ్చి కాగితాల ఎడిటర్ కూడా తెలియకుండా ఎదుగుతుంటారు కదా అందరూ. అది మర్చిపోయినా. ఇప్పుడు ఆ ర్యాగింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2014 మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవట్లేదు కానీ ప్రతి సభలో ఆయన మేనిఫెస్టో చూపించి అప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇంపాక్ట్ ఉంటుంది. మీకు చెప్పిన 2019 కాదు, 2014 ఎందుకు? 3 పార్టీలు కలిసి ఈ 3 తప్పేళ్ళు మళ్ళీ ఒక ఏకబింద పార్టీ కింద వచ్చారు కాబట్టి. విలీనమో పొత్తు అర్థం కానీ వ్యాపారం నడుస్తుంది కాబట్టి విలీనం అంటున్నారు, వాళ్ళు పొత్తుతోటే వెళ్తున్నారు. అదే మరి ఎవరికి అనుమానం రాకుండా 10 సీట్లు బీజేపీ, 21 సీట్లు జనసేన, మిగతా సీట్లు చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నారంటారు కానీ సార్ మళ్ళీ అన్నమాట బీజేపీలో ఎవడైనా ప్లీజ్ ఇది గెలుస్తానన్న మాట ఒక్కటే వాడని చెప్పగలరు. ఎవడైనా ప్లీజ్ అక్కడ పోతులు మహేష్ ముగ్గేసి ఇసుకేసి మరి నీ జమ్మడిపోనని తిడుతున్నాడు.
సరే సార్, పొత్తులు ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు కదా. ఏడు త్యాగాలు ఎవరైనా రాజకీయ కాదండి, నాకు తెలియక 10 ఏళ్ళు పట్టి నీ పంచడం ఉన్నోడికి ఆడు గొంతుకు వచ్చేస్తారా? వాళ్ళు నాగబాబు గారికి ఇలా టికెట్ నాగబాబుకి పోతుల మహేష్కి కంపారిజన్ చేస్తారు. నాగబాబు ఆటలాడిపోండి, అది సినిమాలు లేక సీరియల్ లేక ఏటి లేక కాళ్ళ మధ్యలో తిప్పుకుంటాడు. పార్టీ పిఎస్సీ మెంబరు, అన్ని పదవులు ఇచ్చండి. ఆ పరవశించిపోయి నాదెండ్ల మనవరికి ఇంకో ఈయనకి తప్ప ఇంకెవరికి ఎవరు అక్కడ. సో ఇప్పుడు బీజేపీలో గెలిచే వాళ్ళు ఎవరు లేరు యాజ్ ఫర్ యూ. ఇప్పుడు కాపుల టికెట్లు గొడవ ఒకటి నడుస్తాం సార్. 31 ఏదో వైసీపీ ఇచ్చిందంట ఎమ్మెల్యేలు. 5 ఎంపీలు ఇచ్చారు. 5 ఎంపీలు ఇచ్చారంట. 36 వీళ్ళు కూటమిగా 14, 19 అంతైనా 23 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. 3 ఎంపీలకు ఇచ్చారు. వాళ్ళు దానికోసమే పుట్టిన వాళ్ళు అయితే 11 ఇచ్చారు. వాళ్ళు అనౌన్స్ చేసినట్లు 9 ఇచ్చారంట. ఇప్పుడు అనౌన్స్ చేసిన వాటిలో 9 ఇచ్చారు. 11 కదా, 9 ఇచ్చారంట. వీళ్ళు 14 ఇచ్చారు, 23 ఇచ్చారు. ఇంకా 3 అనౌన్స్ చేయాలి. 3 అనౌన్స్ చేయాల్సిన దాంట్లో ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ అరకు, అక్కడ కూడా ఇచ్చిమన్నాడు వీలైతే. సో మరి కాపులకి కూటమి తక్కువ సీట్లు ఇచ్చింది, మేము ఎక్కువ సీట్లు ఇచ్చామనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న క్లైమ్. పవన్ కళ్యాణ్ జనసేనతో ఉండడం వల్ల కాపులు టీడీపీ వైపు వెళ్తారా? మేము 30 సీట్లు ఇచ్చాం కాబట్టి మా వైపు వస్తారని వైసీపీ చెప్తుంది, నిజం అనుకోవాలా? ఇప్పుడు బీసీలో ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు ఇవాళ రేపట్లో, నాకు తెలిసి ఉభయ గోదావరి జిల్లాలో. ఎవరు? బీసీలో సెట్టిపల్లి జిల్లా అందరూ అతిరథ మహారథులు, ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీకి. ఆయన నిన్న జాయిన్ అయ్యారు. ఎవరు? గోపాల్ యాదవ్ గారు. సినిమా ఎలా ఉంటుంది చూద్దాం. బాకీ పిక్చర్ బాకీ దోస్త్ అని పిక్చర్ అభి బాకీ. ఈ 43 రోజుల్లో జరిగే ప్రవాహం ఎవడొచ్చి నిలవరించగలరు? అంత అతిరథ మహారథుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎవడనో నిన్ను చెప్తాడు. ఇట్స్ వెరీ సింపుల్ ఈక్వేషన్ సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి, తినే కంచం ఎప్పుడైతే లాగావో దాని కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేయాలి. ఎవరు కంచం ఎవరు లాగారు? నిజంగా చెప్తున్నాను, కొంతమంది జనసేనలో వాళ్ళు తిని కంచాలు లాగిన తెలుగుదేశం అనాలో, పవన్ కళ్యాణ్ అనాలో. అలాగే తెలుగుదేశంలో నిటలలో నిలబడి ఎన్నాళ్ళ బట్టు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవాళ అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి రెసిప్రొకేటివ్గా ఇప్పుడు ఆయనకు ఉన్నారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని రాజకీయ అరంగేట్రం ఆయన ప్రజెన్స్లో తీసుకొచ్చి చూపించుకుని చేసుకోగలుగుతున్నాడు. అలా జేసీ గారి ఫ్యామిలీలు కానీ లేదా ప్రభాకర్ చౌదరి గారు కానీ ఏమి ఆ పార్టీ పిల్లలకి ఇస్తాను వాళ్ళకు డెసిషన్ తీసుకున్నారు సార్. తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉన్నాయి కాబట్టి కుటుంబానికి ఒకటే టికెట్ అని. మరి వీళ్ళు పోలోమని మొత్తం రామారావు గారి నెంబర్ అంతా ఇక్కడ జస్టిఫై చేశారు కదా. ఏ సార్ మీరు నాకు మనం ఏదో ప్రజలకైనా కనీసం మంచి చెడ్డ చెప్పాలి కదా. 2 చోట్ల వైలేషన్ జరిగింది సార్. అన్ని చోట్ల వైలేషన్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫ్యామిలీ, 2 మన అచ్చెన్నాయుడు గారికి సంబంధించిన ఫ్యామిలీ. మిగతా అంతా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఒక టికెట్ మాత్రమే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కేఈ వాళ్ళకి ఒకటే ఇచ్చారు, పరిటాల వాళ్ళకి ఒకటే ఇచ్చారు, జేసీ వాళ్ళకి ఒకటే ఇచ్చారు. వీళ్ళకన్నా తోపులో ఉంటే చెప్పమన్నారు సార్. ఇప్పుడు ధర్మవరంలో రవి గారికి కానీ, పరిటాల రవి లేదా వరదాపురం సూర్య ఎవరు ఉన్నారు కదా, ఆయనకు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి వీళ్ళిద్దరిలో కొట్టుకున్నారంటే ఏదో తెలుగుదేశం పరంగా అయితే సచ్చారనుకోవచ్చు. ఇప్పుడండి సత్య ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ టికెట్ ఇచ్చి సత్యకి బీజేపీ ఇచ్చింది టికెట్. మీరు బీజేపీని అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు దానికి? అలాంటివి ఎందుకు ఇస్తారు? అలా ఆదినారాయణకి వీళ్ళకైనా మీకు తెలుసో తెలియదు. నేను అక్కడి నుంచి వచ్చినాను. ఆదినారాయణ రెడ్డి ఎప్పటికీ ఊర్లో కాలట్లేదు. తీరికి వెళ్ళి కాదు, ఆయన కొత్త పెళ్లికి పోయి రిసెప్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్టు అనుకున్నారా? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే 11 సార్లు 12 సార్లు గ్రామాలు తిరిగి వచ్చారు సార్. ఒక్కొక్కటి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు స్థానికుడు, వాకిలి ఉంది, అక్కడ ఉంటాడు. సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు ఆయన లోకల్ కదా, హైదరాబాద్ లో ఉంటారు. ఆయనకి ఇప్పుడు సీట్ ఇచ్చారు, దాన్ని అడగట్లా మీరు? ఎందుకు అడగట్లే? ఆ కౌన్సిలర్ కూడా డిపాజిట్ల గురించి చర్చ పెడితే నాకు టైం వేస్ట్ అని నేను మాట్లాడినా. పోతుల మహేష్ గురించి మాట్లాడింది నేను. 10 ఏళ్ళు బట్టి పార్టీ నమ్ముకొని రోజు కార్యక్రమాలు అనుకుని జెండా అట్టుకొని తిరిగేవాడు. మరి అటువంటి గురించి మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే ఎలా చెప్తాను సార్? పోతుల మహేష్కి అన్యాయం జరిగింది పాపం, జరిగి ఉండకూడదు డెఫినెట్ గా. చూద్దాం ఫైనల్ గా ఇప్పుడు ఏంటి ఏపీ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది, ఏమనుకుంటున్నారు మీరు? ఇందులో జరగబోయేది జరిగేది ఏమీ ఉండవండి. ప్రజలు యొక్క నాడిని గ్రహించకుండా చేస్తున్న కోతి విన్యాసాలకి అపోజిషన్ పార్టీలకి ప్రజల దగ్గర నుంచి ఎంత టాలరెన్స్ ఉన్నది అన్నది ప్రశ్న. ప్రజల టాలరెన్స్ ఎంత ఉంటుంది అన్నది వేళ్ల మీద లెక్కట్టచ్చు. వీళ్ళ అపోజిషన్ పరంగా వీళ్ళు చేస్తున్న ఒక గిమ్మిక్ రాజకీయాలకి ప్రజలు చర్మాంకం పాలబోతున్నారు. క్షేత్రస్థాయిలో నేల విడిచి సాము చేస్తున్నారు. నిన్న ఎంతసేపు అంటే పడుకుంటాడు హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు. మళ్ళీ మన మాట ఆయన ముందే వచ్చాడంటే రెస్ట్ తీసుకుందామని వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటే అంటే ముందే వచ్చే అంత స్కెడ్యూల్ ఇస్తున్నాడంటే ఆలోచించుకోండి ఒకసారి. వాళ్ళ జుట్లు పీక్కున్న విషయాలు ఎక్కడ చర్చించనివారు. ఏం జరుగుతుందో చెప్పరు. సరే రెస్ట్ తీసుకోమని, రెస్ట్ తీసుకునే టైంలో రెస్టే తీసుకుంటారు. సరే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చేద్దాం చిట్ చాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.
మా కోసం కలిసి ట్రావెల్ చేసినందుకు. థ్యాంక్ యూ.